దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి దేవుడు వాడికి తోడయుండులాగున వాక్యం నేర్చుకున్నాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ వెల్లడి అగుట అంటే అర్థం ఏంటి? అర్థమయ్యేటట్లుగా. ఏంటి వెల్లడి అంటే? అర్థమయ్యేటట్లుగా చేయుట అని అర్థం. అంటే ఆయన వాక్యము మన మనస్సులోకి వెళ్ళగానే ఏం జరుగుతుందంటే, దాని అర్థం తెలుసుకోగానే మన జీవితంలోనికి వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చి మనం ఏం చేస్తా ఉందంటున్నాడు? మనకు మార్గములను సరళం చేస్తూ ఉంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చీకట్లో గుడ్డిగా ఎటు పడితే అటు వెళ్ళగలవా? ఏది ఉంటే సక్రమంగా వెళ్ళగలం? వెలుగు. ఆ వెలుగు ఏంటిది? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంటే జీవితాలను మార్చేస్తూ ఉంది. ఆ వాక్యే కదా. ఆ వాక్కు అనేకమైనటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఎలా నడవాలో, ఎలా చేయాలో, ఏ విధంగా మెదగాలో పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనకి వెల్లడి చేయుచున్నది. నువ్వు ఏమి చేయాలో, నువ్వు ఏ విధంగా రాయాలో మనలో ఉండి మనకు బోధిస్తూ, మనల్ని వెలిగిస్తూ, మనల్ని నడిపిస్తూ ఉన్నది ఏంటిది? దేవుని యొక్క వాక్యము. అందుకని ఆ కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యము వెల్లడి అగుతో తోడని నాకేమొచ్చింది? వెలుగు కలిగింది. ఆ వెలుగు నాకేం చేస్తుంది? తెలివిని దయచేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎగ్జామ్ రాయించిన పిల్లలకు కూడా దేవుడు అటువంటి తెలివిని అనుగ్రహించును గాక. ఎందుకంటే మనకి ధైర్యం. ఏంటా ధైర్యం? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటయ్యా అంటే, ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మనవి అలవని ఆలకిస్తాడు. మనకు కావాల్సినదంతా మనకి దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. వాక్యాన్ని మనం నమ్ముతున్నాంగా. ఆయన నిన్నే విన్నాం మనం. ఏంటిది? ఆయన ఏం విన్నాం? నిన్న నాన్న ఆదివారం చెప్పారు. ఏం చెప్పారు? సమర్థుడు, సర్వము చేయగలిగిన సమర్థుడు. ఆ వాక్యే కదా మన మధ్యలోనికి వచ్చింది. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. ఆ వాక్యము వెలుగు అయ్యుండి ప్రతి ఒక్క దానికి మనకి ఏం తెలియజేస్తుంది? అర్థాన్ని తెలియజేస్తూ ఉంది, జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంది. మనలో ఉంటూ మనల్ని జయించే వారిగా, విజయము పొందుకునే వారిగా చేయిస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే అంటాడు, ఎవరు? దావీదు అంటాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావయ్యా, నాతో నేను ఏం చేస్తున్నా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పేసి అంటున్నాడు దావీదు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే దావీదు ఈ విధంగా అంటాడు. ఏమని? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నాతోనే ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అంటే దావీదు ఏ పరిస్థితిలో ఉన్నా వెనకను ముందును ఏం చేస్తా ఉన్నాడు? తండ్రి కావలి కాయిచున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నీ చేయి నా మీద ఉంచి ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. 8వ అధ్యాయం 9వ వచనం కనుక చూసినట్లయితే అక్కడే 139:8, నేను ఆకాశానికి ఎక్కిపోతున్నా, నువ్వు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పడుకున్నా, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలను కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించిన నీవు నీ చెయ్యి నన్ను నడిపించును అని అంటున్నాడు. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అంటున్నాడు. ఎక్కడెక్కడికంట? ఆకాశము, పాతాళము, పైన, కింద, సముద్రం. ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యా నీవు నాతోనే ఉంటున్నావు, నాతోనే నడిపిస్తున్నావు. వెనకనో ముందునో నీవు నన్ను ఏం చేసి ఉన్నావు?
ఆవరించి ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దావీదు మనకు తెలియజేస్తున్నాడు. అదే విధంగా ఈరోజు ఎగ్జామ్ రాయించిన రాగశ్రీకిని శ్యాంబాబుకును దేవుడు తోడుగా ఉండి ఆయన హస్తము చేత వారికి ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానము చేయగలిగినటువంటి జ్ఞానమును బిడ్డలకు దేవుడు దయచేయునుగాక. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? దావీదుకు తెలుసు, అందుకని అంటున్నాడు 23వ అధ్యాయం 4వ వచనంలో మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే ఏంటది? గాఢాంధకార లోయలలో సంచరించినను ఏ అపాయము భయపడను నేను, ఎందుకంటే నీ దిడ్డు కర్రయు నీ దండమును నన్ను ఏం చేస్తా ఉంది? ఆదరిస్తుంది. అటువంటి ఆదరణ ఈరోజు ఎగ్జామ్ రాయించిన పిల్లలకు దయచేసి దేవుడు వారికి జయ జీవితమును అనుగ్రహించును గాక. ఇక్కడ మనం ఒక వ్యక్తిని గురించి చెప్పుకుంటానికి ఆశపడుతూ ఉన్నాను. ఎవరయ్యా అంటే అతను బెసలేలు. నిర్గమాకాండము 31వ అధ్యాయము 2వ వచనం గనక చూస్తే, ఇదిగో విను అంటున్నాడు యేసుప్రభు. ఏమంటున్నాడు? ఇదిగో విను. దేవుడు అంటున్నాడు. చదవండి. ఇదిగో విను 31:2. ఇది నేను ఊరి కొడుకు ఊరి కుమారుడైన బెసలేలును ప్రత్యేకించుకుంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనిద్దాం ఒక నిమిషం. బెసలేలు గురించి ఎట్లా పెట్టినా దేవుడు ఎవరెవరిని పిలిచాడు? ఫస్ట్ నిన్న చదువుకున్నప్పుడు మనం అవ్వని పిలిచాడు, ఆదామును పిలిచాడు. వాళ్ళు ఒప్పుకున్నారా? లోబడ్డారా? లేదు. ఏం తెచ్చుకున్నారు? శాపాన్ని, పాపాన్ని, ప్రయాసను, వేదనను తెచ్చుకున్నారు. తర్వాత దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. ఎటువంటి వాడు అబ్రహాము? పూజలు చేసుకుంటూ బతికేవాడు. నువ్వు రా, నేను నీకు పంపిస్తానన్నాడు. గురి ఎక్కడికో తెలియకుండానే అబ్రహాం ఏమి వెళ్ళాడు? విన్నాడు, లోబడ్డాడు, పిలుపు తగినట్లు నడుచుకున్నాడు. ఫలితంగా ఏం చేయబడ్డాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు, స్నేహితుడయ్యాడు. అవునా కదా? తర్వాత నోవాహును పిలిచాడు. నోవాహు, నువ్వేం చేయాలి? కట్టు. ఏం కట్టాలి? ఓడ కట్టు అన్నాడు. కట్టాడా? ఏం చేయబడ్డాడు? అంటే యేసు ప్రభు వారు ఎవరినైనా పిలుస్తున్నారు అంటే, తండ్రి అయిన దేవుడు ఎవరినైనా పిలుస్తున్నారు అంటే, యేసు ప్రభు వారు కూడా పిలిచాడు కదా. ఎవరిని పిలిచిండు? జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఉండవలసి ఉన్నది అన్నాడు. వచ్చాడు, చేర్చుకున్నాడు, ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభు వారు పిలిచారు, తండ్రి అయిన దేవుడు పిలిచాడు. పిలిచిన వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు, మేలులు అనుభవించగలిగారు. అదేవిధంగా అంటే దేవుడు పేరు పెట్టి పిలవటం కూడా ధన్యత, గొప్ప ధన్యత. ఇక్కడ దేవుడు బెసలేల్ని పిలుస్తూ ఉన్నాడు, ప్రత్యేకించుకుంటున్నాడు. దేనికో తెలుసా? 3వ వచనం చూద్దాం. ఒక నిమిషం. నేను అతని దైవాత్మతో నింపానంటున్నాడు. అతనికి తెలివిని, వివేకాన్ని ప్రసాదించాడు. బెసలేలు అను పేరుకు అర్థం ఏంటయ్యా అంటే 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటంటే భద్రత, దేవుని భద్రత. ఇతను ఏ గోత్రానికి చెందిన వాడంటే యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. దేవుడే పేరు పెట్టి పిలవటం ఒకదైతే, ఆ పనిని చేయించుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సామర్థ్యాన్ని ఇస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేనికోసం? ప్రత్యక్ష గుడారాన్ని కట్టించడానికి, దేవుని యొక్క పని చేయడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడు అంటే బెసలేలుని ఎన్నుకుంటున్నాడు దేవుడు. 31వ అధ్యాయం 3 నుంచి 5 వరకు ఇప్పుడు చదవక. విచిత్రమైనటువంటి పనులు కల్పించడానికి, బంగారంతోనూ, వెండితోనూ, ఇత్తడితోనూ పని చేయుటకు. దేంతో? విచిత్రమైన పనులు చేయాలంట. బంగారం, అందరికీ ఆ నైపుణ్యం రాదు, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. బంగారం చేసేవాడు కర్ర పని చేయలేడు, కర్ర పని చేసేవాడు చెక్క పని చేయలేడు. చెక్క అంటే కర్ర కదా. చెక్క పని చేసేవాడు ఇనుము పని చేయలేడు. ఇనుము పని, బంగారం పని చేసేవాడు బిల్డింగులు కట్టలేడు. మట్టి పని చేయలేడు, మట్టి పని చేయగలడు. బిల్డింగ్ కట్టేవాడు చేసేదే మట్టి కదా, బిల్డింగ్ చేసేవాడు మట్టి పని చేయగలడు. కానీ ఇక్కడ బెసలేలు యొక్క
దేవుడి ఆశీర్వాదం ఏ విధంగా చేస్తా ఉందంటే అతడు ఏం చేయగలడంట, విచిత్రమైనటువంటి పనులు చేయడానికి కలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. విచిత్రమైన పనులతో పాటు బంగారమును, ఏంటి, బంగారమును వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటానికి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. రెండు వేరు వేరు విషయాలు, రెండు భిన్నమైనటువంటి విషయాలు, వాటినందు ప్రావీణ్యత. అందుకే ఎవరైనా ఒక్క వ్యక్తే అనేక పనులు చేస్తూ ఉంటే మనం ఏమంటాం వాళ్ళని, మల్టీ టాలెంటెడ్ పర్సన్. అంటే తెలుగులో నాకు రాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్ తెలుసు కానీ దాన్ని తెలుగులో ఏమంటారు నాకు ఐడియా. అన్ని సామర్థ్యాలు కలిగిన, మనకి తెలుగు వెళ్ళిపోయి మధ్య మధ్యలో అన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నాయి కదా. మల్టీ బహు ప్రావీణ్యుడు అంటారు. బహుశాస్త్ర ప్రావీణ్యులు, సకల శాస్త్ర ప్రావీణ్యులు అంటే అన్నీ చేయగలరు, అనేకమైనటువంటి చేయగలరు, చాలా అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, విచిత్రమైన పనులు చేయడానికి, బంగారాన్ని ఇత్తడిని వెండిని పని చేయడానికి. ఇవే కాదు, మళ్ళీ బంగారు పని చేసేవాళ్ళు ఉంటారు, ఆ బంగారానికి స్టోన్స్ పెట్టి వెతికించే వాళ్ళు వేరేగా ఉంటారు. రెండు వేరు వేరే. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అచదవక రత్నములను పొదుగుటకు, సానబెట్టుటకు, కర్రలు కోసి చెక్కుటానికి, సమస్త విధములైన పనులు చేయుటకు, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లుగా దేవుని ఆత్మ పూర్ణిగా చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎన్ని పనులు చేస్తూ ఉన్నాడో చూడండి. ఏమంటున్నాడు, విచిత్రమైన పనులు చేయడానికి. ఎన్ని పనులకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు చూడండి. విచిత్రమైన పనులు చేయడానికి 31 నిర్గమాకాండము 31వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు కనుక చూస్తే మనకు అర్థమైంది. ఏమంటున్నాడు, విచిత్రమైన పనులు చేయడానికి, బంగారాన్ని వెండిని ఇత్తడితో పని చేయడానికి, రత్నాలను పొదగడానికి, వాటిని సానబెట్టడానికి, కర్ర చెక్కలు చెక్కడానికి, దాన్ని చేయడానికి, వాట్ నాట్ ప్రత్యక్ష గుడారానికి కావాల్సినవన్నీ ఇచ్చేసాడు. ఇంక ఇది వస్తే చాలు, జీవితంలో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. ఏది లేదు, అన్నీ చేయగలిగిన శక్తి ఉంది. ఇప్పుడు మనుషులకు కావాల్సిన ఇయే కదా, చేతి పనినై. అందుకని ఇంకా ఏమంటున్నాడు చూడండి అక్కడ, సమస్త విధములైన పనులు చేయుటకు, సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన విద్య వివేకములు, జ్ఞానము విద్య వివేకాన్ని అనుగ్రహించాడు. సమస్తమైన పనులు నేర్పు. ఉండటం వేరు, చేయగలగడం వేరు, నేర్పరితనం వేరు. నేను చేయగలను, అన్నిట్లో ఏలు పెట్టుంటా. కానీ ప్రొఫెషన్ చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? దేవుడు అదే అనుగ్రహిస్తున్నాడు, నేర్పించాడు, దాంట్లో ప్రావీణ్యమును కూడా ఇచ్చాడు. దేవుడు అలాగే మన పిల్లలకి చదువుని నేర్పిస్తున్నాడు, వాటిలో వారికి ప్రావీణ్యమును దేవుడు వారికి అనుగ్రహించునుగాక. వారికి దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఎగ్జామ్లో మంచిగా రాయటకు దేవుడు రాగశ్రీకి శ్యాంబాబుకు జ్ఞాన ఆత్మతో వారిని నింపునుగాక. ఎందుకంటే 6వ వచనంలో చూడండి, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయుటకు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను అంటున్నాడు దేవుడు. అటువలే పిల్లలకు కూడా జ్ఞాన హృదయమును దేవుడు దయచేయునుగాక. అంటే జ్ఞాన హృదయము ఉంటే వారు ఎటువంటి ప్రశ్నకైనా జవాబు రాయగలడు. ఇక్కడ బెసలేలు కూడా అంతే, జ్ఞానం ఉంది కానీ హృదయంలో జ్ఞానం ఉంది, మరి చెయ్యాలి అంటే నైపుణ్యత కావాలి. జ్ఞానాన్ని ఇస్తున్నాడు, నైపుణ్యతను ఇస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్ భాషలో చెప్పుకుందాం, చదవటానికి శక్తిని దయచేస్తున్నాడు, చదివిన దానిని గుర్తుంచుకొని రాయగలిగినటువంటి కృపను జ్ఞాపక శక్తిని కూడా అనుగ్రహిస్తున్నాడు. టీచర్లు కొంతమంది అంటూ ఉంటారు, ఏరా చదువుతావే, ఎగ్జామ్లోకి వెళ్ళేళ్ళకి ఎక్కడికి వెళ్ళిందిరా నీ బుర్ర, ఒక్క క్వశ్చన్కి కూడా సమాధానం చేయలేదు అని అంటారు. ఎందుకని? వాడు పాపం కష్టపడతాడు, చదువుతాడు, కానీ ఏంటి, ఫోబియా, ఎగ్జామ్ ఫోబియా. ఎగ్జామ్లో ఏమో ఏదో ఈ క్వశ్చన్కి ఏదైనా రాస్తే వేరేది ఏదైనా మేడం వేసి కొట్టేసిద్దేమో అనే టెన్షన్లో ఏం చేస్తాడంటే
సమాధానాన్ని రాయలేరు. ఎగ్జామ్లో చూస్తూ ఉంటాం పిల్లల్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే టక 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 ఆన్సర్స్ చెప్తారు. వీడు మంచోడేలే, వీడు ఐక్యూ లెవెల్ చాలా బాగుంది, వీడు మంచిగా రాస్తాడు, ఎగ్జామ్స్ మంచిగా పాస్ అవుతాడులే అని అనుకుంటాం. పేపర్ కరెక్షన్ చేసేటప్పటికి బిలో యావరేజ్ మార్కులు కూడా రావు. ఏంద్రా అంటే ఏమో మేడం, గుర్తులేదు మేడం. ఎందుకంటే జ్ఞానము కరెక్ట్ టైంలో ఏ విధంగా ప్రదర్శించాలో దానికి తగిన జ్ఞానం కూడా కావాలి. చదువుతున్నది గుర్తుపెట్టుకుంటున్నాడు, గుర్తుపెట్టున్న దాన్ని మనము వింటున్నాం, విన్నదాన్ని మర్చిపోతున్నాం. కానీ విని మన హృదయం అనేది పలకల మీద వాటిని రాసుకొని వాటిని ఆచరిస్తేనే మనకు కావలసిన మేళ్ళు పొందుతాయి. అలాగే దేవుడు కూడా పిల్లలకు చదివిన దాన్ని గుర్తుంచుకున్న దాన్ని చక్కగా ఎగ్జామ్ రాయుటకు కలిగినటువంటి శక్తిని, రాయడానికి సహాయమైన పరిశుద్ధాత్మను దేవుడు పిల్లలకు దయచేయునుగాక. అదే కాకుండా ఇదే వచనాన్ని 35వ అధ్యాయం 33లో చూడండి. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏముంది, 31వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞా వివేకులుగా చేస్తున్నాను అంటున్నాడు. అక్కడేమంటున్నాడు, ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు అంటున్నాడు. అంటే జ్ఞానాత్మ కావాలి, వివేకాత్మ కావాలి, ప్రజ్ఞా వివేకాత్మ కావాలి. అటువంటి జ్ఞానమును పిల్లలకు దేవుడు దయచేయునుగాక. ఎందుకని ఇంకో మాట చెప్పాను కదా, మొదట్లో బెసలేలు అంటే దేవుని భద్రత అని చెప్పాను. దేవుని భద్రతతో పాటు బెసలేలు అంటే ఏంటంటే దేవుని నీడలో ఉండువాడు అని అర్థం. అందుకనే కీర్తనకారుడు అంటాడు 91వ అధ్యాయము 9వ వచనంలో, సర్వశక్తుని నీడలో మనం ఏం చేయాలంట, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటయ్యా అంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అన్నాం. యేసుప్రభు శిష్యులు ఏం చదువుకున్నారు, మరి ఎలా రాశారు బైబిల్ని? ఇప్పుడు మనందరము నేర్చుకుంటున్నాము, మనందరము చదువుకుంటున్నాము, మనందరము ధ్యానిస్తున్నాము. ఏంటంటే ఆయన యందు ఆయన నీడలో వారు ఉన్నారు కనుక, ఆయన మాట వాక్ శక్తిని అనుగ్రహిస్తుంది గనక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వాళ్ళు ఏకీభవించి ఏకన ప్రార్థనగా చేస్తున్నారు. చదవండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం వాక్యం చెప్పమంటారా? అధ్యాయం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించి అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుగ్రహించబడింది? వాక్కు శక్తి. ఏంటా వాక్కు? దేవుని యొక్క వాక్కు. అంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి అంటే వాక్యమై ఉన్న ఆయన మనకి వాక్కును అనుగ్రహిస్తాడు. అందుకని వాళ్ళు ఏం చేయగలిగారు? విద్య లేని పామరులు, జాలరులు ఏం చేయబడ్డారు? తలక్రిందులు చేశారు. భూలోకాన్ని తలకిందులు చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అన్ని కనుక్కుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో నుంచి తీసుకున్నదని వారి సాక్ష్యంగానే మనం చూస్తూ ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. కారణం ఏంటంటే జ్ఞాన వివేకమును సమస్త పనులు నేర్పు పొందుటకు కారణమైనటువంటి దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. ఫలితంగా ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. తన ప్రత్యక్ష గుడారాన్ని కట్టించడానికి తగినటువంటి ప్రజ్ఞ వివేక జ్ఞానములను ఎవరికి దేవుడు దయచేశాడు? బెస్లేలుకు దయచేశాడు. అటువలే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించిన శాంబాబుకు రాగశ్రీకి దేవుడు ఆ జ్ఞానం అనుగ్రహించి ప్రతి ప్రశ్నకు జవాబు రాయు శక్తిని దేవుడు ఆ బిడ్డలకు దయచేయునుగాక. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంకా 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. నాన్సీ మాథ్యూ ఎలిట్ అనేటువంటి ఒక విశ్వాసి ఉంది. ఎవరు ఈ నాన్సీ అని క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. ఆమెట చెప్తాను ఎవరో, తర్వాత మీరే చెప్తారు ఎవరో నాన్సీ. కీర్తన బైబిల్లో లేదు, కానీ ఒక భక్తురాలు, మనలాగే ఆమె కూడా విశ్వాసి. కీర్తనలు 119:30లో మనం మూలవాక్యం నేర్చుకున్నాం. ఏంటిది? వాక్యము మనుషులను మార్చివేస్తుంది. వాక్యము మార్చివేస్తుంది. వెలుగు వస్తుంది. తెలివి లేని వారికి ఏం చేస్తుంది? తెలివిని
దయచేస్తుంది అనే వాక్యాన్ని ఆమె పట్టుకుంది. ఒక సవాలును తీసుకుంది. ఏంటయ్యా అంటే ఆమెకి 7 కొడుకులు. ఎంతమంది కొడుకులు? ఎవరికి? నాన్సీకి. నాన్సీకి 7 కొడుకులైతే ఆఖరి వాడి పేరు థామస్. థామస్ ఆల్వా ఎడిసన్. ఎవరిప్పుడు? నాన్సీ బల్బును కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ మదర్. ఆమె ఏం చేస్తుందంటే ఈ యొక్క 119వ అధ్యాయం 130లో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీవు వాక్యాన్ని పట్టుకో, అది నీకు వెలుగునిస్తుంది, తెలివి లేని వాళ్ళకి తెలివిని అనుగ్రహిస్తుంది అని చెప్పిన వాక్యాన్ని ఆమె పట్టుకుంది. కారణం ఏంటంటే మిగిలిన విద్యార్థులు విజ్ఞా ప్రావీణ్యానికి సమానంగా థామస్ చదవలేకపోయాడు, రాణించలేకపోయాడు. అందుకని ఏం చేశారు అంటే తూగలేకపోయాడు థామస్. అరే ఈడు ముద్ర అని అంటారు కదా, ఆ కోవకు చెందినవాడు అనమాట థామస్. ఇంకా ఏం చేశారంటే స్కూల్లో నుంచి బయటికి పంపించేశారు థామస్ని. ఎందుకు? ఇట్లాంటి ముద్దుగాడు మా స్కూల్లో చదివితే మాకేం జరుగుతుంది? మా దగ్గర మాచర్ల దగ్గర ఉన్న స్కూల్లో ఒక స్కూల్ ఉంది. 10th క్లాస్ పిల్లలు వీడు ఫెయిల్ అవుతాడు అంటే ఒక ఆయన వాళ్ళకి తీసి ఇచ్చి బయటికి పంపించేస్తాడు. 9వ తరగతి దాకా బాగానే జరిపిస్తాడు, పట్టుకొస్తాడు. కానీ 10వ తరగతిని వాళ్ళ స్కూల్లో చదవనియ్యడు. పోరా గవర్నమెంట్ స్కూల్కి బాగుంటాడు, చదవనియ్యడు. అట్లా నేను పనిచేస్తున్న స్కూల్కి వచ్చిన పిల్లలు 4-5 ఎందుకు వచ్చారా అని అడిగితే ఏమీ చెప్పాల. ఒకరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ బట్టి మేము అడిగాం, ఏంటమ్మా కారణం ఏంటంటే వీళ్ళు బోర్డర్ మార్కులతో కూడా పాస్ అవ్వరు, వీడికి అసలు తా అంటే తూ రాదు అని చెప్పేసి అన్నారు. నా దగ్గర ఒకడు ఉండేవాడు, వాడి పేరు ఏంటంటే అబ్బాయి పేరు భాష. వాడికి ఇంగ్లీష్లో అసలు ఏమీ రాదు, ఇంగ్లీష్ అస్సలు ఏమీ రాదు. వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ నాన్న వచ్చి మా సార్ దగ్గరికి వచ్చి, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు దండం పెడతాను, నాకు పిల్లలకి కొద్దిగా పైన కొద్దిగా చదువు నేర్పించండి, వాడు పాస్ అయితే చాలు, పెద్ద పెద్ద మార్కులు రావాల్సిన అవసరం లేదయ్యా, పాస్ అయితే చాలు అని చెప్పేసి వాళ్ళ నాన్న వచ్చి మా ప్రిన్సిపల్ సార్ యొక్క కాళ్ళు పెట్టుకున్నాడు. ఎంత భయంకరం అంటే 9వ తరగతి దాకా బాగా చదివించుకున్నాడు. 9వ తరగతి అయిపోగానే 10వ తరగతి చదివేటప్పటికి వీడు పాస్ అవడని చెప్పేసి బయటికి నెట్టేశాడు ఆ మాస్టర్. సరే వాళ్ళ విజ్ఞత వాళ్ళది, వాళ్ళ సంస్థకి పేరు కావాలి, వీళ్ళు ఉంటే పేరు పోయింది. ఎందుకంటే పర్సంటేజ్ ఇస్తాడు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో 30 మంది ఉన్నారనుకో 10th క్లాస్ వాళ్ళు, 30 మంది పాస్ కావాలా. 30 మంది పాస్ కాకుండా ఒకళ్ళో ఇద్దరు పాస్ తప్పారనుకో 100% పాస్ పర్సంటేజ్ రాదు. 100% పాస్ పర్సంటేజ్ చూయించుకోవడానికి ఆ మాస్టర్ ఆ స్టూడెంట్ని బయటికి పంపించాడు. 5 వచ్చారు. నాకు భాష అది భలే బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి నా కొడుకు, వాళ్ళ నాన్నగారు కొంచెం కుంటుకుంటా నడుస్తారు. మా టీచర్ 10th క్లాస్ చెప్పే టీచర్లందరినీ నుంచోబెట్టి అడుగుతూ ఉన్నాడు అనమాట వాళ్ళ నాన్న. వచ్చాడు, 1 నెల అవుతుంది, పిల్లల్ని చెడగొడుతున్నాడు, వాడు గొడవ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. మా సార్ కూడా డిసైడ్ అయ్యాడు, మీ వల్ల మా వాళ్ళందరూ పాడవుతున్నారయ్యా, వీడిని తీసుకుపో అన్నట్టు. కానీ వాళ్ళ నాన్న వచ్చి అలా మాట్లాడేటప్పుడు అన్నాం, సరే ట్రై చేస్తాం, మీరు మా మీద విశ్వాసం ఉంచారు, మేము తప్పకుండా ట్రై చేస్తాం, కానీ మేము చెప్పినట్టు చేయాలని చెప్పేసి ఆ పిల్లల్ని కూర్చోబెట్టి, ఎవరు అందరితో పాటు క్లాసులు కాదు, వాడికంటూ ఒక ప్రత్యేకంగా ఒక లీజర్ పీరియడ్ ఉంటుంది కదా మాకు, ఆ లీజర్ పీరియడ్లో వాడిని కూర్చోబెట్టి చదివించాలి. ఎట్లా చేశానో నాకు తెలియదు, నేనేం చేశానో నాకు తెలియదు. పాపం వాళ్ళ నాన్న వచ్చి కానీ మాట్లాడినప్పుడు కానీ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. 10th క్లాస్లో ఇంగ్లీష్లో 90 మార్కులు వచ్చేవాడు. నా గొప్పతనం కాదు, నేను చేసిందల్లా ఏంటయ్యా అంటే వాడిని ధ్యానించమని చెప్పాను. నాకు ఎక్కడి నుంచి వచ్చింది ధ్యానించడానికి? నాకు ఇక్కడి నుంచి వచ్చిన జ్ఞానమే కదా. నువ్వేం చేస్తావు? వాడిని ప్రేమతో మాట్లాడా, నువ్వు చవటరా అదిరా, మొన్న అనుకున్నాం కదా నోటిఫలం, నిన్న నైటే కదా విన్నాం, నోటిఫలం. అందరూ వాడిని ఏమని తిట్టేవాళ్ళు అంటే, అరే నువ్వు పనికిరానోడివిరా, నీకు మార్కులు రావు, నీ ఫెయిల్ అవుతావు అని చెప్పేవాడు. నేను ఒక్కదాన్ని అరే నీకు అక్కడ క్వశ్చన్లోనే ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది, నువ్వు వెతుక్కో, చదువు, ఆ క్వశ్చన్కి తగిన సామాన్ దాంట్లోనే ఉంటుంది అని 30 మార్కులు ప్యాసేజ్లోనే ఉంటాయి. అడిగి 30 మార్కులు వాడు రాయటంలో ఉంటుంది. ఆ 30 మార్కులు అయినా బోనీరా, ఇట్లా చెయ్యిరా అంటే ఎప్పుడైతే వాడికి నువ్వు పనికిరానోడివి కాదురా, నువ్వు బాగా చదువుతావురా అని చెప్పేటప్పటికి సార్ అన్నాడు, ఎగ్జామ్స్ రాకుంటే ఏంది మేడం భాషాగాడికి మీరు కావాలని మార్కులు పోస్తున్నారా అని అడిగాడు సార్ నన్ను.
సార్ నేను మార్కులు పోయట్లేదు, వాడు నా పేపర్ రాస్తాడు, మీరు చెక్ చేయండి అంటే మా ప్రిన్సిపల్ సారు, మా డీన్ మేడము, సూపర్వైజర్ మేడం ముగ్గురు కూర్చొని పేపర్ కరెక్షన్ చేసేవాడు వాడిని, నేను చేసిన పేపర్ని. కానీ కరెక్ట్గా రాసేవాడు. అంటే ఎవరైతే ఇష్టపెట్టుకుంటారో, ఎవరైతే ప్రోత్సహిస్తారో వారి సబ్జెక్ట్ కన్ఫామ్గా చదువుతారు పిల్లలు. నేను ఎక్కువ తిట్టను, ఫన్నీగా తిడతాను, కానీ ఏం చేస్తా, వాళ్ళు దాన్ని ఆనందిస్తారు. నా మీద ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు నా సబ్జెక్ట్ని చదువుతారు. ఇప్పుడు ఎప్పటి చూసినా వాడు 10th క్లాస్ మార్కుల లిస్టు చూడగానే హైయెస్ట్ నాదే ఉంటుంది. అనాస్ భాష, వాడి పేరు అనాస్ భాష, ఇంగ్లీష్ 90 మార్క్స్. జీవితాంతం గుర్తుంచుకుంటాడు. అది నన్ను బట్టి కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. మనకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తేనంట మనం ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి బోధిస్తామంట. మరి ఎందుకని కట్మా సబ్జెక్టులో రాలేదు? పాస్ అయ్యాడు, 60లు 70లు వచ్చాయి. కేవలం దేవుని కృపను బట్టి ఆ బిడ్డ పాస్ కావడానికి కారణం. వచ్చాడు, నా ఇంటికి వచ్చాడు, మేడం ఏం కొనిస్తారా నాకు, బైక్ కొనిస్తారా మేడం, కారు కొనిస్తారా, BMW కారు కొనిస్తారా మేడం అనుకుంటా సంతోషంతో వచ్చి, అంతమంది పిల్లల్లో వాడు ఫస్ట్ మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు, మేడం నాకు 90 మార్క్స్ వచ్చాయి మేడం ఇంగ్లీష్లో. అంతకు మించిన ఆనందం ఏమనుందా? అటువంటి జ్ఞానం మన పిల్లలకు కావాలి. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు కించపరచకండి, తగ్గించేయమాకండి. ఏం చేయాలి? ప్రోత్సహించాలి. తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు నేను చేయలేదా? మరి ఎందుకు మనం పాయింట్అవుట్ చేస్తున్నాం? నేర్పిస్తే నేర్చుకునే బిడ్డలు, నేర్పించుకునే టైం వాళ్ళది, నేర్చుకునే టైం వాళ్ళది. మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి, అన్నీ తెలిసి వచ్చాయి కాబట్టి వాటిలో పడం. దావీదు అంతటి గొప్ప భక్తుడే బోల్తా పడ్డాడు. చిన్నపిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు, సహనంతో చెప్పాలి అని చెప్పేసి ఈమె ఏం చేసిందో తెలుసా? నాన్సీ 7 పిల్లలు, ఇంట్లో పని కొంచెమే ఉంటుంది, 2 ముగ్గురు ఉంటేనే తడిచి మోపిడయ్యిద్ది. అట్లాంటిది ఏం చేసింది? 7 పిల్లల్ని సమజాయించుకుంటూ, కథమా పిల్లల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తూ థామస్ని కూర్చోబెట్టి చదివించేదట, తనకి నేర్పించేదట. ఈ వాక్యం ఉంది కదా, ఆయన వాక్యము పిల్లలకి తెలివిని దయచేస్తుందని రోజు బైబిల్ చదివించేదట. కానీ థామస్ వాళ్ళమ్మ చనిపోయేదాకా కూడా థామస్కి తెలియదట. ఎందుకని? వాళ్ళమ్మ ఎందుకు స్కూలుకు పంపించలేదో తెలియదు. వాళ్ళని పంపించేశారన్న సంగతి పిల్లగాడికి తెలియదు. వాడు చదవలేకపోతున్నాడు, వీడు మొద్దు, వీడు ఎందుకు స్కూల్లోకి, వాడిని వద్దు అని చెప్పేసి ఆపేపించారు. మేము కూడా ఆ పిల్లగాడిని అట్లా తీసుకోకపోతే వాడు ఎటు వెళ్ళేవాడు, వాడు ఏం చేస్తూ ఉండేవాడు? చదువు లేకపోతే వాళ్ళ నాన్న అన్నాడు, అమ్మ నేను ఇప్పుడు రెక్కాడితే నాకు డొక్కాడదు, నేను కష్టపడి పని చేయిందే మాకు నోట్లోకి వెళ్ళదు, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటేనే మాకు తిండి, నా పరిస్థితి నా కొడుక్కి రాకూడదని ఎవరు పట్టుకుంటారమ్మా కాళ్ళు? వచ్చి పట్టుకున్నాడు. ఆ బిడ్డ పాపం వాళ్ళ నాన్న అన్నాడనో ఎట్లుంటాడు తెలుసా? నాకు డబుల్ ఉంటాడు. ఒకరోజు ఒక సిచ్యువేషన్ చెప్తా. స్కూల్లో నుంచి వెళ్తా ఉంటే వాడిని చూసి ఆ టీచర్, ఎవరు ఆ పేరెంట్ అడ్డంగా నడుస్తున్నాడు అని అడిగింది ఒక పేరెంట్. అట్టా ఉంటాడు పర్సనాలిటీ వాడు. కానీ దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఆ బిడ్డని నిలిపాడు. కారణము ప్రజ్ఞ విజ్ఞతలను దేవుడు. ఆ బిడ్డ పక్షాన ప్రార్థన చేసేదాన్ని నేను. అయ్యా వాడికి కాస్త నేనేమని ప్రార్థించేదాన్ని అంటే, తండ్రి వాడు పాస్ అయితే చాలు అనేదాన్ని. కానీ వాడి జీవితంలో గొప్పని చేశాడు దేవుడు. 90 మార్కులు అంటే అందరూ ఆశ్చర్యపోయారు మా స్కూల్లో టాప్ హైయెస్ట్ స్కోర్ వచ్చింది, 586 సంథింగ్ ఎంతో వచ్చింది. అటన్నిటిని పక్కన పెట్టి, ఏంది అనాథ భాష గడికి ఇంగ్లీష్లో 90 వచ్చాయా అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అంటే గొప్పదానికి మించిన మాట రావడానికి దేవుని కృపే కారణమైంది. రోజు అడిగాను, నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేసే ఉన్నాడంటే ప్రజ్ఞాలబ్ధి నా బిడ్డకి దయచేసి ఉన్నాడు. అలాగే నాన్సీ కూడా ప్రార్థన చేసింది, దేవా నా బిడ్డ మాంద్యుడు ప్రభువా, నా బిడ్డ అందరి చేత తిరస్కరించబడుతున్నాడయ్యా, జ్ఞానాన్ని దయచేయ్యా, తెలివిని దయచేయ్యా. అందుకే జ్ఞానం కావాలి అంటే ఏం చదవాలని చెప్తుంది బైబిల్ వాక్యము? ఆ సామెతల గ్రంథాన్ని చదివించండి అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే జ్ఞానాభివృద్ధి కలగాలి అంటే బైబిల్ వాక్యం చదువుకోవడం ఎంతో శ్రేష్టకరం. ఇటువరకు సండే స్కూల్ చెప్పేటప్పుడు మనం వాక్యాన్ని గ్రంథాల పేర్లని మన ఏళ్లలో గుర్తుపెట్టుకునేవాళ్ళం. గుర్తుందా? ఒకసారి చెప్పండి. 5, 12, 5, 5, 12. మొదటి 5 ఏంటో చెప్పయ్యా. ఏవేలు తర్వాత ఏ గ్రంథం ఉంది? ఏవేలు తర్వాత ఏ గ్రంథం ఉంది? నిన్న నేను కంగు తిన్నా.
ఎవరనేది కాదు. ఇప్పుడు సరే, మరి కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం ఏందమ్మా? ఆగక్క ఆగక్క, పక్కకు చెప్తుందిగా, పాయింట్ ఎత్తుతుందిగా. ఫస్ట్ మనలో ఉన్న లోపాన్ని చూసుకోవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఫస్ట్ నీవు కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో. ఎదుటోళ్ళలో ఉన్న నలుసుని ఏమి తీసుకో, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో. మనకి జ్ఞానం ఎక్కడి నుంచే వస్తుందంటే దేవుని వాక్యాన్ని చదవడం బట్టే వస్తుంది. థామస్ గారికి దేవుని వాక్యం ప్రతిరోజు మానక చదివేవాడట. తిండైనా మర్చిపోయేవాడేవో కానీ వాక్యాన్ని చదవడం మాత్రం మర్చిపోయేవాడు కాదట థామస్ ఆల్వా ఎడిసన్ బల్బులు కనుక్కున్న ఆయన వాళ్ళమ్మ వాళ్ళ స్కూల్లో ఏం చేశారంటే, ఈ అబ్బాయి బాగా చదవట్లేదని స్కూల్లో నుంచి పంపించారు. ఆమె నేర్పించిన జ్ఞానము, దేవుడు బైబిల్ ద్వారా ఇచ్చిన జ్ఞానం వల్ల గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఏమంటాడో తెలుసా? ఏమంటాడంటే, నేను వాక్యాన్ని ద్వారా వెలిగించబడ్డాను కాబట్టి ప్రపంచానికి వెలుగునిచ్చే బల్బును కనుక్కున్నానని దేవుడికి సాక్ష్యాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఎలాంటి వాడు? మాంద్యువు, తెలివి లేనివాడు, పనికి మాలినోడు. వీడు ఎందుకు పనికి రాడని చెప్పేసి ఏం చేశారు టీచర్లు? స్కూల్లో నుంచి పంపించేశారు. దేవుని ఎన్నిక లేని వారిని ఎన్నుకొనివాడు ఆయనే. జ్ఞానము దయచేసి తెలివిని అనుగ్రహించువాడు ఆయనే. పుస్తకం పేరు చెప్పగానే అట్లీస్ట్ మనకి రిఫరెన్స్లు తెలియకపోవచ్చు, అందరం పర్ఫెక్ట్ అని ఎవరో అనం, అందరం నేర్చుకునే వాళ్ళం కాబట్టి ఏం చేయాలి? ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉన్నది అని తెలుసుకుంటే ఆ పుస్తకం పేరు చెప్పినప్పుడు ఓపెన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏ క్వశ్చన్ తర్వాత ఏ క్వశ్చన్ ఉంది, ఏ క్వశ్చన్ తర్వాత ఏ పాయింట్ రాయాలి అనేది దేవుడు జ్ఞానం వల్లే కదా మనం రాయగలుగుతాం. అటువంటి జ్ఞానాన్ని కదా దయచేసి రాగశ్రీని, శ్యాంబాబుని ఎగ్జామ్ రాయిస్తున్నాడు దేవుడు. అలాగే మనం కూడా వాక్యం చదువుతున్నప్పుడు ఏ అధ్యాయం తర్వాత ఏమొస్తుంది, అట్లీస్ట్ అధ్యాయాలు కాకపోయినా పుస్తకాల పేర్లను గుర్తు పెట్టుకోవాలిగా. ఏం తర్వాత ఏమొస్తుంది అని చెప్పేసి 5, 12, 5, 5, 12 అంటున్నాం. ఈ 5లో ఏమున్నాయి, 12లో ఏమున్నాయి, 5లో ఏమున్నాయి, 12లో ఏమున్నాయి, 5లో ఏమున్నాయి అని మనకు డోటుకు రావాలిగా, మనం తెలుసుకోవాలిగా. పుస్తకాల పేర్లు తెలియకుండా ఓపెన్ చేయమంటే పిల్లల్ని ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తారు? అది ఇద్దరిది, ఒకటి నేర్చుకున్న వాడిది, ఇంకోటి నేర్పించని వాడిది. సో పాస్టర్ గారు చెప్తూ ఉన్నాడు, అమ్మా మీ పిల్లల్ని నేర్పించండి. దేనికి? సినిమాకి వెళ్ళమని. ఎందుకురా కాసేపు టైంపాస్ చేయమని. ఫోన్లు చూసుకోయా, మొబైల్ చూసుకో, యూట్యూబ్లు, టీట్యూబ్లు, ఇంకేంది ఇన్స్టాగ్రామ్లు, చెప్పమ్మా ఇంకేంది, స్నాప్చాట్లు, వాట్సప్లు, ఫేస్బుక్లు చూసుకోమని కాదు చెప్పాల్సింది. ఏమని చెప్పాలి? అట్లీస్ట్ ఓపెన్ చేసి బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల పేర్లేంటి అని చెప్పాలని దేవుడికి నేర్పించాలి. నవ్వులాటే, నువ్వు ఎంత నవ్వుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఒకరోజు తీర్పు దినం వస్తుంది, నువ్వు కూర్చున్న ఏంటిది బండ సాక్ష్యం చెప్తుంది. చెప్తున్నప్పుడు నువ్వు నవ్వావుగా, నేను గద్దిస్తున్నప్పుడు నువ్వు వినలేదుగా, నువ్వు నేర్చుకోలేదుగా. నేను నీకు అవకాశం ఇచ్చా. దేవుడు కూడా అవ్వకి చాలా అవకాశాలు ఇచ్చాడు, ఒప్పుకుంటదేమో అని. లోబడలేదు. లోబడకపోతే మనం ఎక్కడైతే నిలబడి అడిగామో, ఎక్కడైతే పొందుకున్నామో అక్కడ ఉన్నటువంటి నీ కాళ్ళ కింద ఉన్న ధూళితో సహా సాక్ష్యం ఇస్తుంది అని దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తుంది, నా మాటలు కాదు. కానీ నాన్సీ ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేసింది. ఏవయింది? గొప్ప వెలుగొచ్చింది ప్రపంచం. లేకపోతే ఇప్పుడు మనం చీకట్లో కూర్చొని ఉండేవాళ్ళమేమో, దోమల చుట్టూ మోగి పుడతా ఉండేవేమో. అనేక రోగాలకు అప్పుడు లేకపోవటం వల్లే కదా మన పూర్వీకులు చాలా ఇబ్బంది పడ్డారు. అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన మాట నాకు అసలు మర్చిపోలేని వాడనమాట. అది దేవుని వాక్యము నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగిస్తున్నాను అని చెప్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుని వాక్యము మనుషుల జీవితాలని మార్చివేస్తుంది. వాక్యాన్ని చదువుకోవాలని దేవుని యొక్క వాక్యం చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళ బిడ్డలు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. సరితక్క, మంజులక్క వచ్చి ప్రతినిత్యము ప్రార్థన చేస్తారు. 9 గంటలకల్లా 9 ఇక్కడే ఉంటారు, అడుగుతారు, మొరపెడతారు, స్తుతులు చెప్తారు, ప్రార్థిస్తారు. నాన్సీ లాగా దేవుడు కూడా వారిద్దరు బిడ్డలైనటువంటి రాగశ్రీ అను శ్యాంబాబుని అటువంటి జ్ఞానంతో దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. అందుకే అంటాడు చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, యోబు అయితే
జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అంటున్నాడు. మనకు తెలుసు, అందుకే అక్కడికే వచ్చాం. ఏంటది? దేవుని సన్నిధి. 28వ వచనంలో చెప్తాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. జ్ఞానముకు మూలమైన దాన్ని మనం ఎంచుకున్నాం. అందుకని మన పిల్లలకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. వీడు మందబుద్ధిగా ఉన్నాడు, వీడు చదవలేకపోతున్నాడు, వాడు పాపం ప్రయాస పడుతూనే ఉన్నాడు, చదవాలనుకుంటున్నాడు. వెనక నుంచి సపోర్ట్ ఏది? బూస్టింగ్ ఏది? అందుకే కదా, పెరగాలి ఎదగాలంటే ఏమిటి? కాంప్లైంట్ తాగించండి, బూస్ట్ తాగించండి అని వస్తుంది. ఎందుకు? ఎదుగుదల కావాలి అని. మరి నీ ప్రార్థన ఏది? నీ యొక్క పట్టుదల ఏది? నువ్వు అడిగింది ఏది? నువ్వు అడక్కోకుండా నా బిడ్డలకి జ్ఞానం కావాలంటే దేవుడు ఎలా దయచేస్తాడు? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, జ్ఞాన హృదయము కలుగు చేయువాడు ఆయనే. ఆయన వాక్యాన్ని మనం ధ్యానింప చేయాలి పిల్లల చేత. ఆ వాక్యం ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానమును దయచేయును. షడ్రకు మేషకు అభిజ్ఞోగులు వాళ్ళని అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడాల. వారు తినే భోజనాన్ని కూడా వద్దనుకున్నారు. రాజు ఏం చేశారు? వాళ్ళకంటే వీళ్ళు సుందరంగా ఉండడం చూసి వాళ్ళని వదిలేశారు. మరి మనకు జ్ఞానం కావాలి అంటే కన్ఫామ్గా మనం కొన్ని నిష్టగా చేయవలసిన పనులు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకే 111 అధ్యాయము 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమును ఇచ్చును, ఆయన శాసనమును అనుసరించుట వివేకమును అనుగ్రహించును అని మంచి వివేకమును అనుగ్రహించును. అదేంటి? భయం జ్ఞానాన్ని ఇవ్వడం ఏంటి? అంతే కదా, జ్ఞానముని భయము జ్ఞానాన్ని ఇస్తుంది అంటున్నారు. ఆయన శాసనాలు అంటే మనకు తెలుసు, ఆయన వాక్యము. మరి భయం ఏంటి? అందుకని అన్నాడు, యెహోవా యందలి భయభక్తులు. ఎవరి భయం? ఏ భయం? వాళ్ళు వీళ్ళు చూస్తారు, వాళ్ళు వీళ్ళు చదువుతారు, వాళ్ళు వీళ్ళు మనల్ని ఏమన్నా అంటారన్న భయం కాదు మనకు కావాల్సింది. ఏ భయం కావాలి? నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యం చదవాలి అన్న భయం కావాలి మనకి. ఆ భయము జ్ఞానాన్ని ఇస్తుంది. ఆయన శాసనమును అనుసరించుట వివేకమును అనుగ్రహించును. శాసనములు అంటే ఏంటి? ఆయన వాక్యం. ఆయన వాక్యము వినుట మనకు వివేకాన్ని దయచేస్తుంది. అందుకే అంటాడు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమనంటే, జ్ఞానమునకు మీరు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అనుగ్రహించుము. అనుగ్రహిస్తే దేవుడు అభివృద్ధిని కలుగజేస్తారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే జ్ఞానం అంటే జ్ఞానం ఇచ్చు దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, హృదయపూర్వకంగా. ఏం చేయాలి? వివేచన. ఎక్కడి నుంచి వస్తుందా వివేచన? మనకి దేవుని యొక్క శాసనాలని మనం అనుసరించినట్లయితే, ఆయన వాక్యాన్ని అనుసరించినట్లయితే ఆయన అటువంటి ధన్యతను కలిగిస్తాను అని అంటున్నాడు. 5వ వచనం చూడండి ఒకసారి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తాడంట? ఆయన విజ్ఞానము లభిస్తుంది. ఎందుకంటే ఆయనయే జ్ఞానమిచ్చువాడు కనుక. అందుకే థామస్ వాళ్ళమ్మ వాక్యాన్ని నమ్మింది. థామస్ బల్బు కనుక్కోవడానికి కారణమయ్యాడు. థామస్ వాక్యము థామస్ జీవితాన్నే మార్చేసింది. బెసలేలు ఆయన్ని నమ్మాడు, ఆయన ఆనుకున్నాడు. ఏం చేశాడు? ప్రజ్ఞా వివేక జ్ఞానములు అనుగ్రహించాడు. అటువల్లే ఈరోజు ఎగ్జామ్ రాయుచున్నటువంటి రాగశ్రీకిని శ్యాంబాబును ప్రజ్ఞా వివేక జ్ఞానములను దేవుడు అనుగ్రహించి ఎగ్జామ్లో సఫలతను దేవుడు దయచేయునుగాక. 4వ అధ్యాయం 4వ వచనం సామెతల గ్రంథంలోనే, నీ హృదయము పట్టుదలతో ఏం చెప్తున్నాడు? నీకు ఇవన్నీ కావాలా? ప్రజ్ఞా వివేక లబ్ధి కావాలా? నీకు అభివృద్ధి కావాలా? నీకు నడిపింపు కావాలా? చరిత్రను తిరగరాసే బిడ్డలు మనకి కావాలా? ఏం చేయాలి? నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనుకో. ఏం పట్టుకోవాలంట? హృదయంలో ఆయన మాటలు పట్టుకోవాలంట. మనం పట్టుకుందాం సినిమా సాంగ్లు, ఏ వద్దు మనకి, మనకెందుకు అసలు? దేవుని వాక్యం కాకోకుండా ప్రతి ఒక్కటి పట్టుకుందాం.
ఎదుటోడు చెప్పిన మాట పట్టుకోవాలి, ఆ మాటకి మనం గింజుకోవాలి. దేవుని మాటలు వద్దు మనకి, ఎదుటోళ్ళ మాటలు కావాలి. ఆమెనన్నట్టు అందిగా నేను ఇంకోటి చేయాలి, ఏమనన్నట్టు అందిగా నేను ఇంకోటి చేయాలన్న మాటలు పట్టుకోవాలి. అప్పుడే వస్తుంది జ్ఞానం, వస్తుంది వివేకం, వస్తుంది కదా. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనుము, నా ఆజ్ఞలను గైకొనుము అని చెప్పేసి అంటుంది. ఇంకా ఏమంటుందో చూడండి. జ్ఞానము సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, నా నోటి మాట మరవకు, దాని నుండి తొలగిపోకు. నువ్వు జ్ఞానము సంపాదించుకోవాలన్నా, వివేకమును సంపాదించుకోవాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి, దాన్ని గైకొనాలి, దాని నందు నడుస్తూ ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు, నువ్వు నా మాటలు మరచిపోక, ఏం చేయకు, మరవక, దాని నుండి తొలగిపోకు. ఎందుకు మరవకూడదు దేవుని యొక్క వాక్యాన్ని? అపవాది వేయుచున్న అగ్ని బాణములను తప్పించడానికి ఏం కావాలి మనకి? వాక్యం. దేవుడు యేసుప్రభు వారిని కూడా సాతాను శోధించినప్పుడు దేవుడు ఏం చేసి ఉన్నాడు? వాక్యాన్ని ఎత్తిపట్టి ఉన్నాడు. మన శోధనలో, బాధల్లో మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఎత్తిపట్టే వారంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దానివల్ల ఏమొస్తుంది? 7వ వచనం చూద్దాం. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానానికి ముఖ్యం. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానానికి ముఖ్యమై ఉంది. జ్ఞానము సంపాదించడం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి, నేను చెప్పాను ఇందాక, జ్ఞానము ఒకటి, జ్ఞానమును నేర్పుటకు నెరవేర్చుటకు శక్తి ఒకటి, అది ముఖ్యం. చదవాలి, చదివింది పిల్లలు రాయగలగాలి, జ్ఞానం ఉండాలి, జ్ఞానాన్ని ఎక్కడ ప్రదర్శించాలో అది కూడా మనకి తెలిసి ఉండాలి. అందుకని జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానానికి ముఖ్యమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దానివల్ల ఏమవుతుంది? 6వ వచనం, జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. అది ఎట్టి పరిస్థితి కనుక దేవుని మాటల నుండి తొలగిపోకూడదు, కాపాడబడాలి, రక్షించబడాలి. ఆయన మాటలను విడవకుండా ఏం చేయాలి? వాటి నుండి తొలగిపోకుండా వాటిని పట్టుకొని ఆయన అడగాలి. ఆ విధంగా అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తా ఉంటాడు? మనకేం చేస్తానని చెప్తున్నాడు? అది కాపాడును అంటున్నాడు. జ్ఞానము విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును. మనం కాపాడబడాలని అనుకుంటున్నామా లేదా? రక్షించబడాలని అనుకుంటున్నామా లేదా? జ్ఞానాభివృద్ధి కలగాలని అనుకుంటున్నామా లేదా? ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని అనుకుంటున్నామా లేదా? వద్దా? ఇవన్నీ కావాలి అంటే దేవుని మాటలు మనం నేర్చుకోవాలి. దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనుషుల జీవితాలను మార్చేస్తాయి, వెలుగును దయచేస్తాయి. వెలుగు ఏం చేస్తుంది? మనల్ని సరళముగైన దారిని చూపిస్తుంది, సరి అయిన దారి. 2 మార్గాలు ఉన్నాయి, ఎటెల్లాలో మనకి తెలియదు. జ్ఞానము వివేకము ఉంటే ఏ మార్గంలోకి వెళ్ళాలో మనకి తెలుస్తుంది. అటువంటి జ్ఞానమును దేవుడు రాగశ్రీకిని శ్యాంబాబుకును దయచేసి ఎగ్జామ్ మంచిగా రాసుటకు వారికి ఆత్మశక్తిని వారికి తోడుగా ఉంచి ఆయన హస్తముతో వారిని రాయించునుగాక. అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాలి. జ్ఞానం ఉంటే ఎంత మేలు, చాలా మేలు. పిల్లల్ని నడిపించుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏం చేయాలి అనుకున్నా ఏం కావాలి? క్షేమము కావాలి, జ్ఞానము కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడిచినట్లయితే అటువంటి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తానంటున్నాడు కనుక మనం ఆయన అడుగుతున్నాం, వేడుకుంటున్నాం. కాబట్టి దేవుడు అటువంటి జ్ఞానమును మనకు దయచేసి మన కుటుంబాలకు, మన ఇళ్లకు, మన సంఘానికి దేవుడు మేలును క్షేమమును దయచేయునుగాక. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.